చేస్తున్నాడు అమీన్ సాబ్ లోపట? కుర్సీ ఏమంటారా సార్? యూనా? అవును సార్. అక్కర్లేదు. అలాగే సార్. ఇప్పటికైతే అంతే. నమస్తే, స్వాగతం, సమస్తం నీకంకితం. నువ్వు సూపరా, కానీ నాకే పెళ్ళి అయిపోయింది. వెళ్ళక కదా. ఈడియట్ లో రవితేజ కూడా పోలీసే నమ్ము. చూడలేదేమో. చోకబార్ నాకు నువ్వు, నాకు నువ్వు, నాకు నువ్వు, నాకు నువ్వు. నువ్వే నాకు ఈడియట్. కొట్టేసి సార్, మీరు లవ్ లో పడ్డారు కదా? యా, ఎలా కనిపెట్టారా? నేను కూడా లవ్ లో పడ్డప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నాను సార్. తెలిసిందిగా. నేను వెయిట్ చేస్తుంటా, నువ్వు బయలుదేరు. అంతేలే సార్, ఫస్ట్ మనల్ని వెయిట్ చేస్తారు, తర్వాత వాళ్ళు వెయిట్ చేస్తారు. అరే నాకు డౌట్ రా, నువ్వా ఎస్ఐ నేనా? మీరే సార్. కొంచెం రెస్పెక్ట్ ఇచ్చుకో, బయలుదేరు. థ్యాంక్ యూ సార్. జానీ బాయ్, జానీ బాయ్, నువ్వు నా దావూద్ ఇబ్రహీం అనుకుని నీ ముట్టు చుట్టూ తిరుగుతున్నా, కానీ ఏం చేశావు? ఏం పీకావు? దొరకపోతే నేనేం చేస్తాను? ఇంత మెజారిటీతో గెలిచానయ్యా. ఏంటి లాభం? సుఖం లేదు, సంతోషం లేదు. ఆ కైలాష్ గారి గుర్తొచ్చినప్పుడల్లా గుండె బ్యాట్లో జారిపోతుందయ్యా, బ్యాట్ కింద జారిపోతుందయ్యా. ఏమయ్యా, రేపే నాకు మినిస్టర్ ఇవ్వబోతున్నారంట. ఆనందం లేదు. చూడవయ్యా, చూడు, స్లీప్లెస్, హోప్లెస్. ఏమయ్యా, ఏదైనా టీవీ ఛానల్ పెడతామంటే ఉడుకు వచ్చేస్తుంది. ఇంకా సేపట్లో నా గురించి చెప్తారేమో, ఆల్రెడీ చెప్తున్నారేమో, చెప్పేశారేమో. టెన్షన్ అయ్యా, కారుతుందయ్యా, చెమట కాదు. నువ్వు బయలుదేరు, నేను చూసుకుంటా. కొంచెం ఓట్కా తాగి పడుకో. అది కాదయ్యా, ఓట్కా ఏంటి ఇప్పుడు? బాటిల్ ఉందా లేదా? అది చిన్న మ్యాటర్ అన్నా. చిన్న మ్యాటరా? నీ మినిస్ట్రీ పోతే చిన్న మ్యాటరా? నిన్ను బొక్కలో తోస్తే చిన్న మ్యాటరా? నీ పార్టీ పరువు పోతే చిన్న మ్యాటరా? అది కాదురా మగడా, నా మాట విను. మాట నా కోసం వండిందురా కొడతావు. ఓట్కా నన్ను కొట్టు, నా నడ్డి మీద కొట్టు, కొట్టవయ్యా. అప్పుడు కానీ బుద్ధి రాదు నాకు. I'll handle it. అలా సీరియస్ గా చూడకండి సార్, నేను కూడా ఆల్మోస్ట్ డిపార్ట్మెంటే. నన్నే కొడతావరా? మెడకి ఇలాంటి పట్టి అమ్ముతారని కూడా తెలియదురా నాకు. అలా పగబెట్టకండి సార్, రాత్రంతా మీ దోలు తీసేసుకున్నారు కదా. ఒకసారి కమిషనర్ ఫోన్ చేయండి, నేను ఆయన బాగా తెలుసు. ఫోనా గాడిది గుడ్డ? నిన్నివాళ లాకప్ డచ్ చేయకపోతే నన్ను అడగరా. అబ్బా, ఎవరు కావాలి? ఇతనే. ఏంటి టిఫినా? నాకే? అయ్యి బాబు థ్యాంక్స్. అది సరిగానే ఒకసారి కమిషనర్ ఫోన్ చేయి. ఇడో దొబ్బెత్తనాడు. ఇదిగో చోటుగాడు జైల్లో ఉన్నాడని చెప్పు. నెంబర్ నోట్ చేసుకో. 99899944. ఫోన్లేవా, ఆడు మనోడే, వదిలేసి. ఇది తగ్గడానికి 10 రోజులు పడుతుందని డాక్టర్ చెప్పాడు సార్. కనీసం ఈ 10 రోజులైనా వాడిని ఇక్కడ ఉండండి సార్, ప్లీజ్. ఓకే సార్. మళ్ళీ ఎవరికి రా ఇంత గ్రాండ్ గా అరెస్ట్ అయ్యాం? ప్రెస్ కి తెలియద్దా? సార్ ఇక్కడ మేము బ్రోతలాజ్ లో అరెస్ట్ అయ్యాం సార్, మీరు తొందరగా వచ్చేయండి. ఇప్పుడే తీసుకెళ్తాను. ఏందన్నా నడుం నొప్పిగా ఉంది. మా అన్న నడుము నొప్పి అంట. ఆ కుర్చీ ఎక్కడ్రా నొప్పి?
చెప్పాను కదండి నడువు నొప్పని. వాయిస్ లేస్తుందండి. ఏనానా కుర్చీ కావాలా? చిత్తికి పోద్ది. ఏంటి కిళ్ళా? ఏమన్నా ఎస్ఐ గారు మనకి కిళ్ళంట పేరెంట్స్ వెళ్ళిపోతే సరిపోతా? మంచిగా లేదే. ఒరేయ్ మీరు అడుగుతున్నారా ఆర్డర్ వేస్తున్నారా? ఎరా నీకు ఎక్కిల్లా? మంజీరా వాటర్ కావాలా మినరల్ వాటర్ కావాలా? అరే ఎక్కిళ్ళు ఆగిపోయాయే, ఇప్పుడు మొదలవుతాయరా అసలైన ఎక్కిళ్ళు. ఏంట్రా కుర్చీ కావాలా? కుర్చీ కుర్చీ. వాటర్ కావాలా? వాటర్. ఏయ్ చిత్తికి పోద్ది. ఇతనికేం సంబంధం లేదు సార్. ఎరా ఈ నీ ఫ్రెండా? అవును సార్. చూపెట్రా చూపెట్రా చూపెట్టి చంపేస్తా. బాబు నాదా? హలో. అరే సుశాంత్ ఎక్కడున్నావు? పోలీస్ స్టేషన్లో. అంటే టీవీలో వస్తుందా? నిజమేనా? వస్తుందా? అయితే నా ప్లాన్ వర్కౌట్ అయినట్టే. ఏనా ఉక్కబోతుందా? మా అన్నకు ఉక్కబోతుందంట. ఫ్యాన్ పెట్టిందండి. ఫ్యాన్ ఎక్కడ? ఊరుకన్నా నీ మొమాట నీకేం కావాలి అడుగు, రెడీ చేయిస్తాను. నన్ను వదిలే, నాకు ఓపిక లేదురా. అలవాటైపోయి ఏంటి బావా? ఆ పంతులు గారిని పిలిపించమని చెప్పినా పిలిచినావా? రమ్మని చెప్పా, ఇంకా రాలేదు. పంతులు అయ్యా ఏం లేట్ అయినది? అయ్యా మీరుండండి అక్కడ పెట్టండి. అయ్యా ఇందాక మీరు వాడు చెయ్యి నరికేటప్పుడే వచ్చా. ఆవేశం చల్లారిన తర్వాత వద్దామని ఆగిపోయా. అమ్మికి పెళ్లి సంబంధం చూడమని చెప్పినా చూసినావా? చూశానండి. చూడబోవడం రెడ్డి గారు లక్షణమైన సంబంధం చూసా. కుర్రాడు చూడండి షాక్ లో ఉన్నాడు. అమలాపురంలో 600 ఎకరాల కొబ్బరి తోట ఉంది. ఈ కుర్రాడు చూడండి సింగపూర్ లో 2 హోటల్స్ కట్టించాడు. అయినా సురేఖ్ ఒక సంబంధం చూడమంటే ఇన్ని సంబంధాలు చూసాడు బావా. హోటళ్ళు కోటలు నాకు అవసరంలే. నా అల్లుడు సీమగడ్డ మీద పుట్టుండాలా, సీమ గాలి పీల్చి ఉండాలా. కత్తి ఎత్తితే ఒక్క తూరి 100 తలకాయలు తెగి పడిపోవాలా. అయ్యా మీకు అల్లుడు గారిని చూడాలంటే చెర్లపల్లి సెంట్రల్ జైల్లో చూడాలండి. ఈ ఎటకారాలే వద్దు. ఇందాక ఒకటి చెయ్యి తీసాడు చూసావా? ఆడికి నీ చెయ్యి తీసి తగిలించేయగలడు. అలాంటి మాటలు ఎందుకులండి? ఏదో వారి దగ్గర తనువు పోతే అన్నాను గాని రామయ్యనుకు ముందా ఈ జిమ్మిక్కులు? అయ్యా రెడ్డి గారు సీమలోనే చిరుతప్పులు లాంటి సంబంధం చూస్తారనుకోండి. లేకుంటే ముఖం చెక్కుతా. ఏమ్మా ప్రయాణం బాగా జరిగిందా? అమ్మా మన పంతులు నీ కోసం సీమ సందులన్నీ గాలిచ్చి వజ్రం లాంటి పిల్లోని ఎదిగినాడు. రేపే నీ పెళ్లి చూపులు. మీ ఇష్టం నాన్న. శుభం. అబ్బాయిని ఉత్తరక్షణం బయలుదేరమని చెప్తానండి. నా గురించి చెప్పవే? చెప్పేది నీకుంది. ఈశ్వరా నువ్వే కాపాడాలి. కర్నూలుకు టికెట్ ఇవ్వండి. కాదు 8 టికెట్లు. మీరు వస్తున్నారా? నా రాముడు రాయలసీమ వెళ్తే నేను వస్తాను. నీ ప్రేమకి నా చేతనైనంత సాయం చేస్తాను. డ్రైవర్ చలో కర్నూల్. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా కుందన బొమ్మ, అందమైన కళ్ళు, అద్భుతమైన చెక్కిళ్ళు. ఇంత అందమైన అందాల రాసివి ఇంట్లో పని మనిషిగా ఉండడం ఏమిటే? ఉండిపో. ఎవరి దగ్గర ఉండిపోమన్నా? ఏమిటా నువ్వు మాట్లాడేది? అర్థం లేకున్నాను. లక్ష్మి లక్ష్మి ఏంటండి? ఏందబ్బా ఇంకా అమ్మిని రెడీ చేయలేదు? చేస్తానండి, ఒక్క నిమిషం. కానీ వేరే గాని పెళ్ళోళ్ళు వచ్చేస్తాడారు. అలాగేనండి. పంతులు 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 చూసాడంటవా? కత్తెట్టుకు వస్తాడుగా. చూస్తే ఏం చేస్తాడా? ఏమీ లేదు. నేను మాట్లాడుతున్నాను కదా. పెళ్ళోళ్ళు బయలుదేరినారో కనుక్కో. ఆల్రెడీ తాడిపత్రి నుంచి బయలుదేరారు మహాప్రభు. అయ్యో వచ్చేది సుడిగాల్ లాంటి కుర్రాడండి. సయ్యమని వచ్చేస్తాడంతే. ఈ పాటికి పొలిమేరల దాకా వచ్చుంటాడండి. ఏమైనా చేసాడా? పెళ్లి వారు వచ్చేస్తున్నట్టండి. తమరు దయచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి.
మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.